ఎట జరుగుతాయి పొరపాటు పెద్ద మనిషి బుద్ధి లేదు నీకు ఎట మాట్లాడు కొట్టాను టీచర్లు అంటే కామెడీ అయిపోయింది కొడకాలకి. ఇప్పుడు ఏం పేరు ఇడి పేరు వీరేష్ సన్ ఆఫ్ సోమేష్. క్వశ్చన్ పేపర్ అట్టే పెట్టినాడు కదా రెడీ. నా కొడుకు ఫోన్ చేసాం. హలో చెప్పండి సార్. ఒరే వీరేష్ ఏమన్నారు నువ్వు ఇడికిరా మా ఇంటి. ఇప్పుడు రాలేదు. ఏం రాసారా పరీక్షలో నువ్వు? ఏమండవు నువ్వు? నేను బయట ఉన్నా. నేను రాలేనప్పుడు నీకు అవార్డు ఇవ్వాలట్రా. మా ఇంటికాడికి రా, నీకు అవార్డు ఇస్తా. వస్తాను సార్ వస్తాను. ఆత్రము ఊరు బయట ఉన్నావు కదా నువ్వు. మీరు అవార్డు అన్నారు కదా సార్. ఏం డ్యాన్స్ ఎందుకు చేశారో? ఏవైతే కూర్చుకునేది ఏమైనా కాళ్ళకి? లేదు సార్. సరే కూర్చో, మాట్లాడు. నేను మీ ముందర కూర్చోను సార్. ముందర కాకపోతే సైడ్ లో పెట్టుకొని కూర్చోరా. కూర్చో, మాట్లాడాలా. ఒక సంవత్సరం చదువుకున్నావు, ఏం రాసినావు ఎగ్జామ్ లో? ఓ సంవత్సరం నేర్చుకున్నావు, ఏం రాసినావు ఎగ్జామ్ లో? ఖాళీ పేపర్ పెట్టాము. ఏం వేయాలా మార్కులు? ఏం ఏంది రాసినావు? ఏదో క్వశ్చన్ పేపర్ మళ్ళీ తిప్పించి రాస్తే మాది ఎందుకు? క్వశ్చన్ పేపర్ రాసి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ క్వశ్చన్ పేపర్ నువ్వు ఇచ్చేసి ఏం రాస్తావు? ఏం కరెక్ట్ చేస్తావు? మేము చెప్పు, మాట్లాడకు. నువ్వు మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ మాట్లాడకపోయి నువ్వు చెప్పు నాకు ముందు. అసలు నిన్ను కాదు, ముందు మీ నాని కొట్టాల ముందు. మీరు ఏదైనా మా నాన్న గురించి మాట్లాడకండి. మీ నాన్న గురించి మాట్లాడకండి. కొట్టే ముందు మీ నాన్నకే అనాల్సింది. లేచినా కూర్చున్నా ఒకటే సైజు కూర్చొని మాట్లాడు. ఇంత లేవు అంత లేవు. నీకు నాయన కంటే రోసం వచ్చింది కొడుకు. చెప్తే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ చేయి. మీ నాయనకు ఉంది, ఇంకా రాసి పెట్టుకొచ్చాడు మీ నాయన. ఇప్పుడే ఫోన్ చేస్తాను సార్. ఇప్పుడే చేస్తే మళ్ళీ బాగుండదు మీకు. చెయ్యరా నువ్వు. హలో నాయనా, ఎక్కడ ఉన్నావు నువ్వు? తొందరగా మాస్టర్ ఇంటికి రాను. నేను ఇక్కడ ఉన్నాను. చిరంజీవి మాస్టర్. నా పేరు టీచర్ అని చెప్పు. టీచర్ ఇంగ్లీష్ మీడియం నువ్వు చదివేది. టీచర్ అను. వాడు నా క్లాస్ చదివించినాడు చూడు టీచర్ అని. వాడి ఇంటికి రా. సారీ సార్, సార్ ఇంటికి రాను. తొందరగా రా. నాయనా, మాస్టర్ నీ వెనకాల ఉన్నాడు. మీ నాయన దింపి కిందికి చూడలేక చచ్చిపోతాను. పైన స్నానం చేసి వచ్చినావు ఇటే. ఎవరు మా మాస్టర్ నాన్న. వీడే నా మాస్టర్. వీడేంద్రా వీడు. ఇద్దరికి సంప్రదాయం తెలివి తేటలు అవన్నీ లేవు. సిద్ధం ఏదో పిలిపించా ఫీజు కట్టేసాం సార్. ఫీజు కాదు స్వామి, సిద్ధం అంటే కూర్చోమని. కూర్చో నాయన. చెప్పు. ఇప్పుడు కొడుకు కన్నావు, ఏమన్నా ఓ రూపాయి అన్నా మీ వాడితో ఫైదా ఉందా? ఏమైంది సార్? ఏమైంది? రూపాయి చెప్పేది చూడు. మీ వాడు పెద్ద సుంఠ. ఓ రూపాయికి పనికిరాడు. ఒక్క సంవత్సరం చదివించినా మేము. వాడు ఎగ్జామ్ లో రాసింది ఏదో అంటే చూడు. ఏమి లేదు ఎగ్జామ్ లో. చదువు చెప్తాడు. ఏం చెప్తాం సార్? మేము చదువు చదవడమేదే. మేము చదువు చెప్తాము. మీరు తీసుకుపోయి స్కూల్ అయిపోయినాక ఇంట్లో ఒక రూపాయి 2 రూపాయలు మీరు కూడా చదివిపియాలా? మా వాడు 4 గంటలు లేచి చదువుతాడు ఇంట్లో. ఏం చదువుకుంటాడు? ఏదో అడుగు. స్వాతినో గీతినో ఏదో చదువుకుంటాడు. మీ తప్పది. మీరు బాగా చదివేయాలి కదా. కొట్టి మేమేట చదివిస్తాం. మేము చదివిస్తేనే కదా మీ వాడికి స్కూల్లో వచ్చి మార్కులు. అది కాదు సార్, అది కాదు చెప్పేది. నీకు ఇప్పుడు ముందు అతి ఏంటి కట్టుకొని స్నానం చేసి వచ్చి ఇడిగడు వచ్చినావు. కాలే సార్, ఏదో పల్లెటూరు అట్లా ఉంటాం సార్. ఎట్లుంటారు మీకు? పల్లెటూరులో అంటే ఇది సిటీలో వచ్చేప్పుడు మత్సంగా మన దగ్గర రావాలి. ఆ పంచ కట్టుకొని పంచ వచ్చి నీ తలకాయ. అవు సార్, పల్లెటూరు ఇదే. మేము టౌన్ లో ఉంటామా? సిటీ టౌన్ లో ఉంటే కదా మేము బాగుంటాం. కష్టపడుతున్నారు సార్. ఏది కష్టపడతాడు? ఏం చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఏంటి మీకు? యో నీకు అర్థం కాడాలని నేను చెప్పేది. మీ వాడు దేనికి పనికిరాడు. మళ్ళీ రేపు పొద్దున ఫెయిల్ అయిపోయినాక మీ వల్ల ఫెయిల్ అయిపోయాడు అని చెప్తారని చెప్పేసి ముందే పిలిపించి చెప్తారా నీకు? అవు సార్, మేము కట్టకనే కదా మీ కాడ పెట్టి కొడతారని చదువుతారని పెట్టాము. డబ్బులు కట్టాయి ఊరికి. వాట్ ఆర్ యు టాకింగ్? నేను ఎప్పుడైనా స్వామి వాట్ ఆర్ యు టాకింగ్ అన్నా? మళ్ళా కాదు కాదు ఉండు. ఒక్క నిమిషం నేను మాట్లాడుతా ఉండు. కూర్చోనా? ఉండరా. నీకు పుల్మార్కులు కావాలి కదా. ఉండు. నేనెప్పుడన్నా నా యదవాని వాట్ ఆర్ యు టాకింగ్ అంటే నువ్వు ఏం ఆడుతున్నావు అని అర్థం. నువ్వు ఏదో
అది ఏదైతే అదేది సరే నువ్వు ఏం డబ్బులు కడతారు కదా ఎందుకు చదివినా బాగా నువ్వు మా పిల్లోని ఎందుకు బాగా మీ వాడు చదవడం చేత రానప్పుడు మేమేం చదివిస్తాం స్వామి వాడి కడుపు చీలిస్తే అచ్చం ముక్క లేదు యో నీకు తెలియలేదు నీకు చెప్తే మేము ఉన్నప్పుడే నువ్వు ఇంత కొడతారట ఎంత కొడతావు నువ్వు ఏం కొత్త కొడతాయింది అన్నా ఒక్క నిమిషం కూల్ గా మాట్లాడుకున్నా టెన్షన్ తీసుకో సారీ ఉంటాను ఏం కొట్టాను మావాడి నువ్వు మావాడు కొట్టాడు కూర్చొని కొడవలు తీసి నరకపాద ఎందుకు కొడతాను మావాడి ఉన్నప్పుడు ఇంత కొట్టాను లేనప్పుడు ఎంత కొట్టాను ఎప్పుడు కొట్టినా మీ వాడికి లేనప్పుడు ఇప్పుడు కొట్టినప్పుడు మళ్ళీ మాట్లాడాను ఎందుకు నాకు కొడుతున్నాను మీద వచ్చేసాను మీ ఇద్దరు ఏం కథలు పడతారు కథలు ఏమనుకుంటారా మీరు డబ్బులు కట్టి ఇంత కట్టలేం పళ్ళు ఎక్కడుకుంటారు నా ఒక్క నిమిషం ఉండు నువ్వు కోపడద్దు నేను వాడిని కొట్టడం తప్పే కానీ నేను చెప్పేది ఏమంటే మీ వాడికి చదువు రాదనా నా మాటిను చదువు రాదన్నప్పుడు రాడానికి మీకు జరిపించింది పెద్ద పెద్ద స్కూల్ పళ్ళు ఎక్కడుకుంటారు నెలకి 80,000 కట్టంటే కథలు పడతాడు అవునా నా 80,000 సంవత్సరం అయిపోయింది సంవత్సరం తర్వాత చెప్తానా మేము పనికిరాడు ఈడని పనికిరాడు నువ్వు చెప్తావు ఒక నెల నువ్వు ఫీజు కట్టుకుని తెలీదు చదువు నువ్వు నోయితే బాధ తీసుకుంటే కట్టలు పెట్టుకుని లోపల మేము రైతు పని చేసుకుని ఇది కట్టాలి లెక్క అంత కడతాను ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు మీ వాడు పనికిరాడు మీరు కట్టిన డబ్బులంతా నువ్వు ముందే చెప్పాలి ఎన్ని మాటలు ఇప్పుడు పనికిరాడు నువ్వు ఎందుకు చెప్తాను డబ్బులు కడతాను మర్యాద మాట్లాడు నువ్వు చెప్తాను మాట్లాడు కదా నువ్వు ఊరికి మాట్లాడు ఏం నాయన కన్నా నువ్వు మర్యాద మాట్లాడు మాట్లాడతావు ఏం ఊనా మర్యాద మాట నేర్చుకో ఏమనుకుంటాను సరే పోనా మీ పోనా ఏంది ఓకే ఏంది ఇప్పుడు దాకా కొట్టి మగాడి నువ్వు మర్యాద మాట్లాడేది నేర్చుకోండి ముందు నా పిల్లోడు ఇంకా నేను చూసుకుంటాను నేను బాగా ఇటు పాస్ అవుతాడు నువ్వు భయపడాక నువ్వు పాస్ అవుతాడు కదా సార్ నువ్వు ఏం మర్యాద మాటలు ఏం మాట్లాడేవని వాడు భయపడతాడు పిల్లోడు ఏం పెద్ద పిల్లోడు అనుకుంటా ఎట్లా ఈ రోజు నుంచి నేను దత్తక తీసుకున్నా అనుకో ఇంకా నేను బాగా చదువుతాను దత్తకు పుత్తకు అది ఏంటి మాకు అవసరం లేదు మీరేం సార్ మీరు అన్ని మీరే చెప్తారు ఇంకా బాగా చదివిస్తా అని చెప్తారు మా ముందే వాడు భయపడతాడు చూడు నేను నా ముందర కొట్టాడు నువ్వు నేను కొట్టాడు పొరపాటు అయిపోయింది ఓసారి చెయ్యి ఎత్తిన నరికి పారేస్తావు ఒకటి చెప్తాను పొరపాటు ఇంకా ఎక్కడ జరుగుతాయి పొరపాటు పెద్ద మనిషి బుద్ధి లేదు ఎట్లా మాట్లాడు కొట్టాడు వాళ్ళతో మాట తెలియదు నీకు భాషలో తట్టుగా మాట్లాడదు మీరు మెట్టు కొట్టండి సార్ మీ వాడిని కొట్టాను ఏదో మీరు చెప్తాను మావాడిని నువ్వు వరుసగా మధ్యలో సరే చెప్తాను కదా నువ్వు అంతే కొట్టగా కంటే వాడు ఏదో భయపడతాడు చూడు ఇప్పుడు నువ్వు ఒకసారి కొట్టేందుకు భయపడతావు అవురా భయపడకరా నువ్వు సరే ఇంకొకసారి రైతు అట్ట అంటే అట్ట ఓకేనా బాగా చూసుకోండి సార్ సరే పో అయ్యో ఆ లుంగి దించు ముందు తగ్గించుకో బాగుపడతారు మీరు